భువనగిరి జిల్లా ఆలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నేడు వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం అనుబంధం సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధికి ఆసుపత్రిలో టెస్టులు చేయకుండా బయటకి పంపడం వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే హాస్పిటల్లో ప్రతి డెంగ్యూ రోగికి పరీక్షలు నిర్వహించాలని, సరైన వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, గుగులోతు రమేష్, గొల్లపల్లి ఆదాం, ఎర్ర అనిల్, కమలమ్మ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. ఇగో ఇట్లాంటి పెద్ద మనిషి వచ్చిండు, ఆడ ఏంది అక్కడ కూలగొడి అక్కడి నుంచి లేలగొడతా ఉన్నారు. ఏంది ఓపీ ఓపీ అంటే డాక్టర్లు కావాలి, మీకు ఏమేమి అది అదే అవుట్ సోర్సింగ్ తీసుకున్నారు. పై ఆఫీసులకు తెలియజేసి గ్రామం ఇంటికి సర్వే చేసి ఎవరు ఎంతమంది రోజులు ఉన్నారు ఏం సంగతి అంటే మీకు చాలా ఈజీ. ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్న అంగన్వాడీ టీచర్లు ఉంది కాబట్టి మేము ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మా డిమాండ్. పాత బిల్డింగ్ వల్ల కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ లీకేజ్ కానీ వాటర్ శానిటేషన్ ఇబ్బందులు కూడా దాని వల్లే. ఎందుకంటే కన్స్ట్రక్షన్ మొత్తం మనం చేంజ్ చేయలేము, శానిటేషన్ సిబ్బంది కూడా తక్కువ మొత్తంలో ఉన్నారు. మనం ఎంత చేయించాలన్నా మనకి ఏంటంటే సరౌండింగ్స్ లో మళ్ళీ ఇంటీరియర్స్ లో క్లీన్ చేయాలంటే స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు. ఇది యాక్చువల్లీ 30 బెడెడ్ హాస్పిటల్ ని 15 బెడెడ్ చేసే వరకు శానిటేషన్ స్టాఫ్ కూడా తగ్గిపోయారు. సో వాళ్ళు కూడా ఓవర్ బర్డెన్ అవుతున్నారు. సో మనకి స్టాఫ్ పెంచితే కొంచెం